హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లక్కీ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, ఫుల్ డెవలప్మెంట్ కాలనీలో ఉంటుంది, హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుందండి. హౌస్ వివరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 50, 167 గజాలు. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఇంటి ముందుకు వస్తారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. చూడండి, ఖాళీ వ్యూ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. వచ్చేసి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంప్ వచ్చేసి సిమెంట్తో చేసాము. 10 ఫీట్ గేట్ ఇచ్చామండి. చూడండి, గేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. వచ్చేసి ఈ పార్కింగ్లో 1, 2, 3 కార్లు పట్టంగా 3 బైకులు పడతాయండి. విశాలమైన కార్ పార్కింగు, పల్సీలింగ్ లైట్లు, సెట్ బ్యాక్ చేసి వెంటిలేషన్ నుంచి విండోస్, ఆఫీస్ రూమ్లో పల్సీలింగ్ లైట్లు, వెంటిలేషన్ నుంచి విండోస్, ఫ్లోర్ వచ్చేసి టైల్స్. ఇంటి లోపల మొత్తం టైల్స్ ఇచ్చామండి. ఈ ఇంటి లోపల మొత్తం కబోర్డ్లో ఉంటాయండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది ఆఫీస్ రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే పార్కింగ్లోకి వచ్చామండి. ఈ ఆఫీస్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి స్టెక్ డోరు. ఇందులోనే కిచెన్ ఉంటుందండి. కిచెన్ అండి. ఒక హాల్, ఇది ఒక హాల్ అండి. హాల్లో ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్, వెంటిలేషన్ గురించి విండోస్, సెల్ఫ్లు, లో రూఫ్. పాత సామాన్ ఏమైనా ఉంటే పైన పెట్టుకోవచ్చు. చేసి అటాచ్ బాత్రూమ్, ఇది ఒక బాత్రూమ్. ఇలా ముందుకు వెళ్తే పార్కింగ్లోకి వచ్చామండి. ఈశాన్య మూల బోరు, సంపు, సెట్ బ్యాక్, అక్కడ వాష్ ఏరియా ఇచ్చామండి. వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్లోకి వచ్చాము. విశాలమైన కార్ పార్కింగ్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది పార్కింగ్ అయితే. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేసామండి. స్టీల్ రైలింగ్లో ఉన్నది. 1వ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అద్దాలు ఇచ్చామండి ఇక్కడ వెంటిలేషన్ నుంచి. 1వ ఫ్లోర్కి వస్తున్నామండి. 1వ ఫ్లోర్కి వచ్చాము. 1వ ఫ్లోర్లో బాల్కనీ, ఫ్లోర్ వచ్చేసి టైల్స్, పల్సరింగ్ లైట్లు, వెంటిలేషన్ నుంచి విండోస్, అద్దాలు ఇచ్చామండి. ఇవి ఇట్లా ఎవ్వరు కట్టరు, మేమే కట్టినామండి. చూడండి, అద్దాలు అయితే చాలా బాగున్నాయి. ఇంటి ముంగడ వ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుందండి. లుక్ చూస్తే ఈ విధంగా ఉంటుందండి. పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేసాము. బెడ్రూమ్ ఇచ్చామండి. వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా. చేసి మెయిన్ డోర్ వచ్చేసి స్టెక్ డోరు. హాలు విశాలమైన హాల్ అండి. హాల్లో ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్. ఇంటి లోపల మొత్తం టైల్స్ వేసామండి. పల్సలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి బిగ్ విండోస్ ఇచ్చామండి. 1, 2, 3 బిగ్ విండోస్ ఇచ్చాము. ఇలా ముందుకెళ్తే
మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోర్, పల్సీలింగ్ లైట్లు, ఇవన్నీ కబోర్డ్లేనండి. చూడండి కబోర్డ్లు మొత్తం ఇంటి లోపల మొత్తం కబోర్డ్లే ఉంటాయి. వెంటిలేషన్ నుంచి విండోస్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ చేసి కామన్ బాత్రూమ్ చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్లోర్, పల్సీలింగ్ లైట్లు, వెంటిలేషన్ నుంచి విండోస్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కబోర్డ్స్ చూడండి, కబోర్డ్లు అన్నీ ఇలా ఉంటాయి. కబోర్డ్ అండి, కబోర్డ్స్ ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. ఇలా రైట్ తీసుకుని ఇక్కడ పూజ గది అండి, కబోర్డ్తో చేపించాము. చూడండి కబోర్డ్లు వచ్చేసి కిచెన్లో ఇట్లా కబోర్డ్లేనండి. కిచెన్ అయితే మంచిగా ఉంది, చాలా పెద్దగా ఉంది కిచెన్. చూడండి కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. వచ్చేసి 167 గజాలు, వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్. రేట్ వచ్చేసి కేవలం 1,40,00,000 చెప్తున్నామండి. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా రేట్ తగ్గిస్తాము. 1 crore 40 lakhs మాత్రమే. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా రేట్ తగ్గిస్తామండి. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చల్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ECIL హైదరాబాద్. ఈసీఐ నుంచి రాంపల్లి చూసుకుంటే 10 కిలోమీటర్ వస్తుందండి. వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తుందండి. చల్రపల్లి రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే మనకు ఒక 8 కిలోమీటర్, ఇల్లు వరకు అయితే 8 కిలోమీటర్ దాకా వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే రాంపల్లి అవుటర్ లోపలనే ఉంటుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే మనకు ఒక 8 కిలోమీటర్ దాకా వస్తుందండి. జొమాటో క్యాబ్స్ గిట్లా అన్నీ ఇంటి దగ్గరికి వస్తాయండి. నియర్ బై షాపింగ్ మాల్, నియర్ బై హాస్పిటల్, నియర్ బై కాలేజ్ అన్నీ ఇంటి దగ్గరలో ఉంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ.